హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే లెగ్ పీస్ పఫ్ అనమాట. నేహ ఎక్కడో చూసిందంట, మమ్మీ కావాలి అని చెప్పి, అంటే సరే ట్రై చేద్దామని చెప్పి చేశాను. అయితే 1/2 kg చికెన్కి 5 లెగ్ పీసెస్ వచ్చినాయి అనమాట. శుభ్రంగా కడిగేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి చక్కగా కలిపేసుకున్నాను. చక్కగా ముక్కలకి అంటుకునేలాగా కలిపేసుకుని పక్కన పెట్టేసి, మనకి పఫ్లో గ్రేవీ కర్రీ కావాలి కదా, కర్రీ కోసం ఒక 1/4 kg ఉల్లిపాయలు, 5-6 ఉల్లిపాయలు తీసుకుని సన్నగా తరిగేసుకున్నాను ముక్కల్లాగా. కొంచెం ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు దోరగా వేయించేసుకుని దీంట్లో కూడా గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి చక్కగా వేయించేసుకున్నాను. ఈ పక్కన ఒక 1/2 kg మైదా పిండి వేసుకొని, కొంచెం నెయ్యి, కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా చపాతీ పిండిలాగా ముద్దలాగా కలిపేసుకున్నాను అనమాట. కలిపేసుకొని చక్కగా ఇవి అయితే చక్కగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఒక అరగంట ముందే కలిపేసి పెట్టుకుంటే, నేనైతే అరగంట పైనే కలిపి పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ఇటువైపు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పోస్తాను, నేను కొంచెమే పోసాను. ఒక 50 గ్రాములంత ఆయిల్ పోసుకొని కడాయిలో చక్కగా డ్రై చికెన్ ఫ్రై చేస్తాం కదా, అలాగా చేసుకున్నాను. ఇదిగోండి, ఆయిల్ ఎక్కువ పీల్చకుండా, ఏ కార్న్ఫ్లోర్ ఏమీ లేకుండా చక్కగా నార్మల్గా చేశాను అనమాట. చేసేసుకొని చికెన్ చక్కగా ఉడికిపోయింది. ఈలోపు ఇక్కడ మనం టఫింగ్ కోసం చపాతీ అయితే చేసుకుంటున్నాను. ఇలాగా చపాతీలు చక్కగా ఇలా చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుని, నా స్టైల్లో నేను ఫోల్డ్ చేశాను. ఇక్కడ నేహ ఫోల్డ్ చేసేటప్పుడు సరిగ్గా వీడియో తీయలేదనుకుంటా. సో అయితే చపాతీ అయితే చక్కగా పఫ్ వచ్చేలాగా ఒత్తుకున్నాను. ఇలా ఒత్తేసుకొని దీంట్లో ఉల్లిపాయ కర్రీ ఉంటుంది కదా, ఉల్లిపాయ కర్రీ ఇలా లెగ్ పీస్ వేస్తే, అది చేసేటప్పుడు నేహ ఎప్పుడెప్పుడు తినేయాలా అని చెప్పి చూస్తూ ఉంది. సో నేను ఇవ్వలేదు. నాకు వచ్చిన స్టైల్లో అయితే నేను పఫ్ ఎలా చేస్తానో ఇదిగో అలా చేసి చుట్టేశాను. ఇది మనం లెగ్ పీస్ పెట్టాం కాబట్టి, మనం ఏ షేప్లో వచ్చినా సరే మనకి పఫ్ టేస్ట్గా ఉంటుందా లేదా అదొకటే చూసుకోవాలి. మనం డీప్ ఫ్రై ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పట్టింది, పెద్ద ముక్కుడు తీసుకున్నాను కదా, ఎక్కువ ఆయిల్ పోసుకొని ఇలాగా వేసుకున్నాను. అబ్బా, ఏగుతుంటే ఎంత మంచి సువాసన వస్తుందన్నమాట. అసలు చాలా బాగా, లోపల కర్రీ కూడా చాలా బాగా ఎగింది, చాలా టేస్టీగా ఉంది. నేను అసలు ఎప్పుడూ తినలేదు ఇలా, ఫస్ట్ టైం చేస్తేనే ఇంత బాగా కుదిరింది అని చెప్పేసి అనుకున్నాం. ఇదే మనం బయట తీసుకుంటే చాలా డబ్బులు పెట్టి తీసుకోవాలి ఫ్రెండ్స్. అదే మనం ఇంట్లో చేసుకుంటే పిల్లలు కూడా ఎంత సాటిస్ఫాక్షన్ అవుతారో అసలు. చాలా టేస్టీగా ఉంది. ఇదిగో నేహ అయితే అబ్బా సాస్లో అయితే ఎంత ఎంజాయ్ చేసుకుని తిందో. నాకు అసలే అది చూస్తే వాళ్ళు ఎంజాయ్ చేసుకుని తింటుంటే మనకి చాలా సంతోషం. ఎంత కష్టపడి ఎంత చేసినా సరే పిల్లల కోసమే కదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. సో సాస్లో అయితే నేను కూడా తిన్నానమాట, చాలా బాగుంది. నేను ఎక్కువగా సాస్ అయితే తినను. ఈ పఫ్లో ఇలా నంచుకుని తింటే లోపల చికెన్ అయితే జ్యూసీగా క్రిస్పీగా, పైన పఫ్ అయితే మనం బయట బేకరీలో ఎలా తీసుకుంటామో పఫ్ కూడా అంత బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.